ఈ ఆరోగ్య పరిస్థితులు చూస్తే బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా అనేటువంటిది మనందరికీ తెలుసు. ఆఫ్టర్ కరోనా మనకి ఆరోగ్య పరిస్థితులు మరి ఆరోగ్య సమస్యలు మరి ఎక్కువగా విజృంభించినాయి. ఈ నేపథ్యంలో అనేకులు ఆసుపత్రిలో చూయించుకునే సందర్భంలో వ్యయం ఎక్కువ అవుతుందనేటువంటి ఉద్దేశంతో పేద ప్రజలకి సాధ్యమైనంత వరకు తక్కువ వ్యయంతో వారు వైద్యాన్ని అందించుకోవడానికి ఎలాగైతే ప్రభుత్వం వారు సేవలు అందిస్తున్నారో ప్రైవేటు సంస్థలు కూడా కొంత భాగస్వామ్య వాళ్ళ ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. 40 హాస్పిటల్స్ యాజమాన్యంతో డాక్టర్లతో మేము సంప్రదింపులు జరిపి వారందరినీ ఒక వేదిక మీదుగా తీసుకొచ్చి ఈ యొక్క హెల్త్ కార్డు ప్రోగ్రామ్ అనేటువంటిది డిజైన్ చేసి వారందరినీ ఒప్పించి ఉచిత ఓపీ సేవలు వారి హాస్పిటల్స్లో ఈ హెల్త్ కార్డు ద్వారా 1 సంవత్సరం వరకు అందించేటువంటి విధంగా మేము వారందరి దగ్గర ఒప్పందం చేసుకున్నాము. కాబట్టి జిల్లాలోని ప్రజలందరూ కూడా ఈ హెల్త్ కార్డు తీసుకోవడం ద్వారా 1 సంవత్సరం పాటు ఉచితంగా సేవలు పొందడానికి ఓపీపీ సేవలు పొందడానికి అర్హులు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరి మొదటగా మన మధ్యలో ఉన్నటువంటి ఎన్ఎం సుబానీ గారు వ్యవస్థాపకులు ఈ కార్యక్రమాన్ని ఈ లాంచింగ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. సహాయపడి ఈ క్యాంపు కార్డు రిలీజ్ చేయాలన్న స్టార్టింగ్ నుంచి ప్రతిరోజు 5 గంటల కలిసి నైట్ 12 దాకా కూడా వర్క్ చేసి కలిసి చేద్దాం సార్ అని చెప్పిన మా కృపణమ్మ సార్ గారికి చాలా చాలా వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. అలాగే మా ఫ్రెండ్ అయితే ఉన్నటువంటి గ్యారంటీ గౌరీ గారు జబర్దస్త్ నటులు టీవీ ఆర్టిస్టు, అతను మనకు ఎప్పుడు వెన్నట్టుంటూ మాకు అటువంటి అతను గౌరీ గారు వెల్కమ్. అలాగే దామోదర్ గారు మెజిషియన్ చక్కగా అసలు ఎలా చేశారంటే అద్భుతంగా, మీరు ఇలా చేస్తారని అనుకోలేదు, అసలు మనిషిని చూస్తే ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ మెజిషియన్ గా చేస్తే అద్భుతంగా చేశారు. మా ఫ్రెండ్ అంటే దామోదర్ గారు సార్ చాలా చాలా చక్కగా చేశారు. ఇప్పుడు కార్డు లాంచింగ్ చేద్దాం. లాంచింగ్ చేసుకుంటున్నాను. ముఖ్యంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సేవా సంస్థ వారు ముఖ్యంగా ఈ హెల్త్ కార్డు వాసులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా ఎన్నో శ్రమ కోర్చి ఇక్కడికి మన జబర్దస్త్ అప్పారావు గారు, అదేవిధంగా సుబ్బలక్ష్మి గారు కూడా ఇక్కడికి ఇచ్చేశారు మిమ్మల్ని కొంత ఎంటర్టైన్ చేయడానికి. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా వైద్యం అనేది మనము అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచే మనం మొదలవుతుంది. మనము చివరి క్షణం వరకు కూడా వైద్యం అనేది మనకు అతి ముఖ్యమైనది. ఇక్కడ దాదాపు 40 హాస్పిటల్స్ వీళ్ళ కృషికి అభినందనీయం. ఎందుకంటే దాదాపు 40 హాస్పిటల్స్లో ఇద్దరు సుబానీ గారు తర్వాత వారి సహచరులు అందరితో కోఆర్డినేట్ చేసి ఒక హెల్త్ కార్డ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. దయచేసి దీన్ని తక్కువగా అంచనా వేయద్దండి. ఎందుకంటే మేము చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటాం. హాస్పిటల్కి వెళ్ళాలంటే ఈరోజు వెళ్దాం, రేపు వెళ్దాం, ఇదే అనుకుంటూ ఉంటాం. కొంతమంది దగ్గర మేబీ 400-500 రూపాయలు కూడా ఒక్కసారి ఎందుకు పెట్టాలనే ఉద్దేశంతో మనము ఊరికే ఉండిపోతుంటాం. అటువంటి సమయంలో ఈ కార్డు వల్ల మనం ఒక హాస్పిటల్కు సంప్రదించిన తర్వాత ఇంకేమైనా మనకు అత్యవసర పరిస్థితి లేదంటే ఏదైనా ఒక అనారోగ్యము, మన ఆరోగ్యం బాగాలేదని తెలిసినప్పుడు మనం ఫర్దర్గా రెఫరల్ హాస్పిటల్స్కి మన ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన వాటికి పోవడానికి ఉంటుంది. హెల్త్ డిపార్ట్మెంట్లో మన సుబానీ గారు వర్క్ చేయడం జరిగింది. ఆయన సలహాలు కూడా మనకు ఎవరైనా అట్లా అవసరం ఉన్నప్పుడు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్డుని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. ఇది చాలా మంచి ఆలోచన. సుబానీ గారు చెప్పినప్పుడు చాలా ఆనందం వేసింది. సో అందరికీ కూడా ఈ కార్డు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇందుకు సుబానీ గారు అభినందనీయులు, వారి సహచరులు కూడా అభినందనీయులు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, గురువులు అదే పనిగా ఇక్కడ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించినందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా మన బీసీ సంఘం అధ్యక్షులు మన అంజనేయులు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సుబానీ గారికి, ప్రజలందరికీ, తర్వాత ఈ సేవా సంస్థ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. దానికంటే ఎక్కువ మంది జనాలు వచ్చారు కాబట్టి ఉన్నంతసేపు మా కామెడీ షోని ఆస్వాదించండి. తప్పటి
చప్పట్లో చప్పట్లో. నమస్కారం అండి. ఏపీజే అబ్దుల్ కలాం సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు హెల్త్ కార్డ్ లాంచింగ్కి విచ్చేసినటువంటి అతిథులకి స్వాగతం సుస్వాగతం. అలాగే విచ్చేసిన ప్రముఖులకి అలాగే విచ్చేసిన ప్రజలకి అందరికీ స్వాగతం. ఈ అబ్దుల్ కలాం సేవా సంస్థ తరపున ఈ హెల్త్ కార్డు 40 హాస్పిటల్స్తో ఇంక్లూడ్ అయ్యి ఈ హెల్త్ కార్డు వల్ల 40 హాస్పిటల్లో ఓపీ అనేది ఒక సంవత్సరం పాటు లేకుండా చూస్తారు. ఈ హాస్పిటల్స్లో 40 మంది డాక్టర్స్ ఎంత వాళ్ళ సేవా భావంతో ఈ అవకాశం మనకి ఇచ్చారు. 40 మంది డాక్టర్స్ కూడా మీ సంస్థ తరపున ఈ హెల్త్ కార్డు తీసుకువచ్చిన వాళ్ళకి ఓపీ ఎటువంటి ఫీజు లేకుండా ఎన్నిసార్లు వచ్చినా మేము చూడగలమని వాళ్ళు సేవా భావంతో అందించడం జరిగింది. వాళ్ళకి మనస్ఫూర్తిగా వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతూ కోరుకుంటున్నాను. అలాగే పెద్దలు మన మెప్మా పీడి మేడం గారు హెల్త్ కార్డ్ చూడడంలోనే మేడం ఇలా రావాలి అనడంలోనే నీకు ఏమి మాట్లాడడం వస్తాను సుబాని గారు వచ్చి మనం ఆరోగ్యం గురించి మన హెల్త్ కార్డు వల్ల చాలా ఉపయోగం. అలాగే ఆర్పిఎల్లో కూడా మనం బ్లడ్ టెస్ట్ చేద్దామని వాళ్ళు రావటం మాకు ఎంతో సంతోషం. థ్యాంక్ యూ మేడం ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి. అలాగే మన జబర్దస్త్ ఆర్టిస్టు గౌరవనీయులు పెద్దలు నాకు తోడు ఎప్పుడు ఉండి ఏ కార్యక్రమానికైనా నేను సార్కి ఫోన్ చేస్తాను. ఒక నెల క్రితమే ఇట్లా హెల్త్ కార్డు రిలీజ్ చేయాలి సార్ అంటే సుబాని నేను ఎన్ని షూటింగ్స్ ఉన్నా ఏది ఉన్నా కూడా నేను మానుకోనైనా నేను వస్తాను అని చెప్పేసి అప్పటికి 2 టైమ్స్ వాయిదా పడింది. అప్పుడు సార్ వస్తానన్నారు. మన వల్ల పాపం షూటింగ్స్ కూడా ఆపుకొని కూడా వేశారు. సారు విచ్చేసినందుకు సార్కి ఉదయపూర్వకమైన నమస్కారాలు సార్. అలాగే మా మేడం గారు సుబ్బలక్ష్మి మేడం గారు హెల్త్ కార్డు సుబాని నేను వస్తానని మాకు ఒక తల్లిలాగా ఒక గైడెన్స్ ప్రతిరోజు ఎప్పుడు ఫోన్ చేశా సుబాని గారు చెప్పండి అటువంటి మేడం గారు ఏ ప్రోగ్రామ్స్ కూడా నాకు తెలిసి మేడం గారు వెళ్ళాల. కానీ హెల్త్ కార్డు ఒక నా యొక్క అభిమానంతో వాళ్ళ వచ్చారు. మేడం గారు కూడా కృతజ్ఞతలు మేడం గారు. అలాగే మాకు బీసీ సంక్షేమ సంఘం ఒక తోడు వెంటున్న మా గురువు గారు బ్రహ్మానంద శర్మ గారు ఎటువంటి కార్యక్రమాలున్నా ముందుండి నడిపిస్తూ ఇట్లా హెల్త్ కార్డ్ అనుకులోని సారు చెప్పి గైడెన్స్ ఇచ్చి చేద్దాం సుబాని గారని ఇచ్చేసిన మా గురువు గారికి కృతజ్ఞతలు సార్. అలాగే మా బీసీ సంఘం జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి ఆయన మా సార్ ఎప్పుడు ఫోన్ చేసినా కూడా సుబాని ఏ కార్యక్రమానికైనా ముందుండి నడిపిస్తూ హెల్త్ కార్డు చేద్దాం సుబాని మన బీసీ సంఘం వాళ్ళందరూ కూడా చేద్దామని ఇచ్చేసిన మా ఆంజనేయ సార్ గారికి కృతజ్ఞతలు. అలాగే ఈ హెల్త్ కార్డు 40 హాస్పిటల్లో మనకి ఏ హాస్పిటల్లో చూపించుకున్నా కూడా కనీసం 300 రూపాయలు ఉంటుంది. అట్లాగే ఈ 40 హాస్పిటల్లో ఒక 300 పెట్టి మన ఫైల్ గారి చూసుకున్న వాళ్ళకి ఈ 40 హాస్పిటల్లో ఓపీ లేకుండా ఉచితంగా చూస్తారండి. ఈ హెల్త్ కార్డు లాంచింగ్ చేస్తారు. గౌరవనీయులు గురుగారు మాట్లాడారు. ఈరోజు రేపు ఇంట్లో ఫ్యామిలీ
క్వార్టర్స్లో ఎవరికైనా ఒంట్లో బాగోపోతే పెద్దగా పట్టించుకోరు. మందుల షాప్కి వెళ్ళి ఓ 5 రూపీస్ 10 రూపీస్ ట్యాబ్లెట్స్ తెచ్చి వేసేస్తారు. ఈ ట్యాబ్లెట్స్లో తగ్గితే సరే లేదంటే 2 డేస్ తర్వాత డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారని చెప్తారు. అలాంటిది సుభాని గారు ఎంత మంచి కార్యక్రమాలు, ఎంత కష్టం, శ్రమ, టైము, అమౌంట్ అంతా ఈ ప్రజల గురించి అబ్దుల్ కలాం గారు ఎంత పేరు తెచ్చుకున్నారో తెలుసో లేదో తెలియదు, కానీ ఈ సుభాని గారు అంత మించి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. సుభాని గారు ప్రజల గురించి ఉద్దేశించి ఎంత మంచి కార్యక్రమాలు చేస్తున్నారంటే ఇంట్లో ఒకరు బాగోకపోతే ఒకరు పట్టించుకోరు. అలాంటిది ప్రజల గురించి సుభాని గారు ఎంత మంచి కార్యక్రమం చేపట్టారంటే అది చాలా ఒంగోలు చేసుకున్న అదృష్టం అని నేను భావిస్తున్నాను. సుభాని గారికి ఆల్ ద బెస్ట్. అతని శ్రమకి తగ్గ ప్రతిఫలము ఆ ముక్కోటి దేవతలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత అందరికీ నమస్కారం అండి. అబ్దుల్ కలాం సేవా ఓకే అందరికీ నమస్కారం అండి. అబ్దుల్ కలాం సేవా సంస్థ ప్రెసిడెంట్ని ఎన్ఎం సుబాని నా పేరు. ఈరోజు అబ్దుల్ కలాం సేవా సంస్థ ఆధ్వర్యంలో ఒక హెల్త్ కార్డు లాంచింగ్ చేయటం జరిగింది. మన గౌరవనీయులు అప్పారావు సారు, అలాగే మేడం సుబ్బలక్ష్మి గారు, తర్వాత జబర్దస్త్ నటులు గ్యారంటీ గౌరీ గారు, దామోదరం గారు, అలాగే మన మెప్ప పీడి మేడం గారు వచ్చి ఈ ప్రోగ్రామ్ని గోనుగుంట బ్రహ్మానంద శర్మ సిద్ధాంతి గారు, బీసీ సంక్షేమ మెడికల్ సారు ప్రెసిడెంట్ గారు, అలాగే మా సేవా సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ అటువంటి కృపా సత్యం గారు అందరి కృషితో ఈరోజు హెల్త్ కార్డ్ లాంచింగ్ చేయడం జరిగింది. ఈ హెల్త్ కార్డు వల్ల కేవలం ఒక 300 రూపాయలు పెట్టి ఈ హెల్త్ కార్డు తీసుకున్న వారికి 40 హాస్పిటల్లో ఎటువంటి ఓపీ ఫీజు లేకుండా 1 సంవత్సరం పాటు చూస్తామని మన సంస్థకి ఈ 40 మంది డాక్టర్లు ఎంతో సేవాభావంతో సార్ ఇట్లా అబ్దుల్ కలాం సేవా సంస్థ ఒక హెల్త్ కార్డు పెడదామనంలోనే సారు డాక్టర్స్ కూడా అందరూ సహకరించి ఈ 40 హాస్పిటల్లో ఓపీ అనేది లేకుండా ఉండిద్ది. ఈ హాస్పిటల్ ఓపీ ఫైల్ అనకు కూడా ఏ హాస్పిటల్ అనేది కూడా డీటెయిల్స్గా ఉంటుంది. ఈ హాస్పిటల్లో ఇప్పుడు చిన్న ఉదాహరణకి ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందనుకో, ఏదో ఒక పంటి నొప్పే వచ్చింది ఉదాహరణకి, పంటి నొప్పి చూపించుకోవటానికి 200 ఓపీ అని ఖర్చు పెట్టుకోలేక అబ్బా ఇంత ఓపీ అనేది ఒక టాబ్లెట్లు మందుల షాపులో వాడుకోవటం, అలాగే వాడి వాళ్ళకి ఇబ్బంది కలిగి మళ్ళా లాస్ట్కి పంటి డాక్టర్ దగ్గరకో పెద్ద డాక్టర్ల దగ్గరకో వెళ్ళాల్సి వచ్చింది. అలా లేకుండా మా సంస్థ తరపున ఈ హెల్త్ కార్డు ఇచ్చి కిడ్నీ డాక్టర్ ఉండారు, లివర్ డాక్టర్ ఉండారు, ఆర్థోపెడిక్ ఉండారు, జనరల్ అట్లా 40 మంది డాక్టర్ స్పెషల్ డిపార్ట్మెంట్లో ఉండారు. ఈ కార్డు వల్ల తీసుకున్న వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఒక వైద్యపరంగా మా ట్రస్ట్ తరపున నేనేంటంటే హెల్త్ అసిస్టెంట్, డిఎంఎల్టీ, డిఓటీ చేశాను. ఫస్ట్ నుంచి ఒక వైద్యపరంగా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఆ దేవుని కృప వల్ల ఈ కార్డు లాంచింగ్ చేశాము. అందరూ కూడా ఈ కార్డును ఉపయోగించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. మన ఆఫీస్ వచ్చేసి అబ్దుల్ కలాం సేవా సంస్థ, ఎస్ బ్యాంకి ఆపోజిట్, కర్నూలు రోడ్డు. మీకు 1 నెల మాత్రమే ఈ కార్డు అందుబాటులో ఉంటుంది. ఈ నెలలోజు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వాళ్ళకు మాత్రమే ఈ కార్డు అందుబాటులో ఉంటుంది. అందరూ ఉపయోగించుకోవాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే.